వికారాబాద్ జిల్లా తాండూరులో గల ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది. వెంటనే స్పందించిన హాస్టల్ వార్డెన్ హుటాహుటిన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి మెరుగ్గానే ఉందని వార్డెన్స్ చెబుతున్నారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ మమత, తాండూరులో చూసుకున్నట్లయితే వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో మాత్రం ఒక ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో మాత్రం ఫుడ్ పాయిజన్ ఏర్పడింది. అయితే దాంట్లో ఉన్న వార్డెన్ ఎందుకంటే ముందుగానే గమనించి హుటాహుటిని అయితే దాదాపుగా స్టూడెంట్లందరినీ అయితే ఒక ప్రభుత్వ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి ఎందుకంటే ఇప్పటికీ ఫుడ్ పాయిజన్ 30 మందికి పైగా కూడా పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు వీళ్ళ పరిస్థితి అయితే అంతా క్షేమంగానే ఉంది అని కూడా వార్డెన్ చెప్తూ వస్తున్నారు. వైద్యాధికారులు కూడా చెప్తున్నారు. అయితే దీనిపై ఉన్నతాధికారులు కూడా దీనిపై ఫుడ్ పాయిజన్ కి గల కారణాలు అయితే తెలుసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. అసలు దేని వల్ల ఈ ఫుడ్ పాయిజన్ రావడానికి కారణం అనేది ఇంకా వివరాలు తేలియాల్సిందని కూడా చెప్పుకోవచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మేడంకి చెప్తే ఏం రెస్పాన్స్ వస్తలేదు సార్. టీచర్ గారు చెప్తే కూడా మేము చెప్తే కూడా ఏం పట్టించుకుంటలేదు సార్. రాత్రి కూడా తినలేము సార్. రాత్రి కూడా మొత్తం అన్నం మెత్తగా ఉన్నాయి, పురుగులు వస్తున్నాయి సార్. మొత్తం పప్పు కూడా ఇట్లా నీళ్ళలాగా వస్తున్నాయి ప్లేట్లు వేస్తే. వాడడానికి చెప్తే మేడంకి కూడా చెప్తే ఏం పట్టించుకుంటలేదు సార్. ఎన్నిసార్లు చెప్పినా మంచిగా చెప్పిస్తా అంటారు కానీ ఏం చెప్పిస్తాం. ఎంతమందికి ఇబ్బంది? 15 మెంబర్స్కి ఏమైంది? కడుపులో వామిటింగ్స్. తీసుకొచ్చారు నర్స్ మేడం టీచర్ తీసుకొచ్చింది. టీచర్స్ ఇంకా హాస్టల్లో వేరే పిల్లలకి అయిందని తీసుకోవడానికి వెళ్ళి. ఇప్పుడు మొత్తం ఎంతమంది పిల్లలకు 15 మెంబర్స్. మరి ఎందుకు అట్లా అయింది? పిల్లలతో పనులు చెప్పి కూరగాయలు చేపిస్తున్నాం తిడుతుర్రు అంటే మాట్లాడింది ఉండదు మా దగ్గర. ఎవరు కట్ చేస్తుండ్రో తెలియదు సార్. నేనే కట్ చేస్తా, కూరగాయలు నేనే చేస్తా. పిల్లలతో నా బాత్రూమ్ లకు నీళ్ళు మోపిస్తుర్రు అంటే ఏమో సార్. వెళ్ళారు కదా సార్, పర్సనల్ ప్రాబ్లం ఉందని తీసుకెళ్ళారు సార్. రసం సార్, కిచిడి రసం చేసి తిన్నారు. 4 పిల్లలు కడుపున వచ్చిందని టీచర్ వాళ్ళు హాస్పిటల్ తీసుకోవాలి.